దేవుని పరిశుద్ధ నామానికి ఎనలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యాన్ని వినబోతున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామములో శుభములు కలగాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను. మీకు శుభములు కలుగును గాక. ప్రియులారా, మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మనము వినబోతున్నాం. చాలా అవసరమైన అంశము. చాలా మందికి ప్రశ్న ఉద్భవిస్తున్నటువంటి అంశము. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణమై వెళ్తున్నటువంటి సందర్భంలో మార్గ మధ్యలో ఆయన ఆకలిగొని ఉంటాడు. ఆయన ఆకలిగొని ఉన్నప్పుడు ఒక అంజూరపు చెట్టు కనిపిస్తుంది ఆయనకు. కనిపించినప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళను తీసుకుందాం అనుకుంటాడు. ఆ పళ్ళను తెంపుకొని తిని ఆకలి తీర్చుకుందామని ఆశతో మరి ప్రభువారు అంజూరపు చెట్టు వద్దకు వెళ్ళినప్పుడు ఆ అంజూరపు చెట్టు దగ్గర ఆయనకి ఏమి దొరకవు. అంటే ఫలాలు ఉండవు. ఫలాలు లేని అంజూరపు చెట్టు కనిపిస్తుంది. అప్పుడు ఆగ్రహం చెంది తన ఆకలి తీర్చని అంజూరపు చెట్టును శపిస్తాడు. ఇది సందర్భము. దాన్ని బైబిల్లో నుంచి ఒకసారి పరిశీలన చేద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుండి చూద్దామండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలితో ఉన్నాడు. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఆకులు ఉన్నాయండి, పచ్చగా ఆకులు కనబడుతున్నాయి దట్టంగా. మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకందు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకునేది. యేసు ప్రభువారి ఆకలి తీర్చని అంజూరపు చెట్టును శపించుట న్యాయమా? ఇది ఒక ప్రశ్న. అయితే కొందరికి వాక్యం అర్థం కాని వాళ్లకు, యేసు క్రీస్తు అర్థం కాని వాళ్లకు ప్రశ్నలు అనేకము వస్తాయి. ఈ సందర్భాన్ని చూసి యేసు అంత శక్తిమంతుడై ఉండి ఆకలి కొంటాడా? పైగా ఆకలి కొన్న అంజూరపు చెట్టుకు పండ్లు లేకపోతే అంత కోపంతో చెట్టును శపించడం ఎంతవరకు న్యాయం? దాందేం పాపం చెట్టుది? ఒక విధంగా ప్రశ్నించవచ్చు. ఇక మరో విధంగా ఆలోచిస్తే ప్రతిదీ గ్రహిస్తాడు యేసు ప్రభువు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక రెఫరెన్స్ చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయము 3వ వచనం 4వ వచనాన్ని చదువుతాను, వినండి ప్రియులారా. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా, బయటికి అనలేదు. శాస్త్రులలో కొందరు యేసు ప్రభు గురించి లోపల మనసులో అనుకున్నారట. యేసు వారి తలంపులు గ్రహించి, అంటే నోటి నుంచి బయటికి రాకుండా హృదయములో ఆలోచించుకున్నది ఏదో గ్రహించగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువారు. అంత శక్తిమంతుడు. మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు? అర్థమైందండి? ఇలాంటి రహస్యాలు హృదయంలో ఉంటే గ్రహించగల యేసు ప్రభువారు అంజూరపు చెట్టుకు పండ్లు ఉన్నాయా లేవా గ్రహించలేదా? ఆలోచించండి మీరు. మనిషి హృదయములో, మానవుల హృదయాలలో ఏం ఆలోచిస్తున్నారో గ్రహించగల యేసుక్రీస్తు ఆ చెట్టుకు ఫలాలు ఉన్నాయా లేవో గ్రహించలేడా? దూరం నుంచి చూసి పండ్లు లేవనుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఆ దగ్గరికి వెళ్ళటం ఏంటి? ఫలాలు లేకపోతే శపించడం ఏంటి?
దీని గురించి మీరు తెలుసుకోవాలి ప్రియులారా. పైగా ఆయన ఆకలి కొన్నాడు అంటే ఆకలి కొంటాడు ఆయన. ఆయన శరీరము మానవ శరీరం. పరలోకములో ఉన్న ఆ వాక్యమే శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. శరీరధారి అయి వచ్చాడు భూలోకానికి. శరీరధారి కన్య మరియ గర్భాన ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆకలి దప్పులు గల శరీరం. ఆయన శరీరం మానవ శరీరం, మన వంటి శరీరం. దేవుడు యేసుకు ప్రత్యేకమైన శరీరము ఒకవేళ ఇచ్చుంటే, ఒక స్పెషల్ గా ఆయన శరీరం వేరుగా ఉంటే, మనలాంటి శరీరం కాకుండా ఉంటే, ఆయన శిలువ కార్యం చేయడంలో గొప్ప ఏముంటది? ఆయన స్పెషల్ గా దేవుడు ఇచ్చాడు కాబట్టి, ఒక ప్రత్యేకమైన శరీరం ఇచ్చాడు కాబట్టి యేసు ప్రభువు శిలువలో బలియాగమయ్యాడు, తిరిగి చనిపోయి లేచాడు అని అనొచ్చు. అలాంటిది ఏమి లేదు. ఆయన శరీరం ఎలాంటిదంటే హెబ్రీ పత్రికలో చెప్పబడింది. చూద్దామండి. 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారెందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా అంటే యేసుక్రీస్తు కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయనకి ఏమున్నాయి? రక్తము, మాంసము. ఈ శరీరం మానవ శరీరం. ఈ శరీరము బలహీనమైనది. మనకు ఎలాంటి శరీరము యేసు ప్రభువు కూడా అలాంటి శరీరమే ఉంది. కనుక ఆకలి దప్పులు ఆయన కలగటం అనేది సహజం. ప్రియులారా, శిష్యులతో పస్కా భుజించాడు, శిష్యులతో భోజనం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దప్పికొన్నాడు, దాహము కిమ్మని అడిగాడు, దాహాన్ని తీర్చుకున్నాడు. ప్రియులారా, ఆయన మానవ దేహాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మానవ దేహానికి సంబంధించినటువంటి శ్రమను కూడా శరీరం ద్వారా అనుభవించారు. అది మీరు తెలుసుకోవాలి. దీన శరీరం ఆయనది కూడా. కనుక ఆకలి కొన్నాడు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ప్రియులారా. పైగా యేసు ప్రభువారు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళక ముందు ఏం జరిగిందో ఒకసారి మనం చూడాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12-13 వచనాలు. మరునాడు వారు బేతేనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దూరం ఉన్నాడు, ఆకులు కనబడుతున్నాయి, పండ్లు కనబడటం లేదు, ఉన్నాయి అనుకున్నాడట. బైబిల్లో అలా రాయబడింది కదండి, అనిపిస్తుంది మనకు. ఆ ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. ఆశతో వచ్చాడు, పండ్లు దొరుకుతాయని. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. అంత ఆకులే ఉన్నాయి, అంత ఆకులు కనబడుతున్నాయి, పండ్లు లేవు. అక్కడ ఒక పాయింట్ ఉంది చూడాలి, ఇది చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఏమైనాగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. కలిగినది ఏది లేకుండా కలగలేదు. ఈ సృష్టిని సృష్టించిన యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టును కూడా ఆయన సృష్టించినప్పుడు, అంజూర పండ్ల కాలము కానప్పుడు యేసుకు ఈ సీజన్ లో పండ్లు కాయము, అంజూరపు చెట్లు రావు అని తెలిసి కూడా ఎలా వెళ్ళాడు ఆ చెట్టు దగ్గరికి పండ్ల కోసం అనేది ఆలోచించాలండి. అంటే సీజన్ తెలియదా యేసు ప్రభు వారికి? వర్షాకాలంలో వెళ్ళి మామిడి పండు చెట్టు దగ్గరికి వెళ్ళితే ఎలా ఉంటుందండి పండ్ల కోసం కదా? వేసవి కాలంలో సీతాఫలాల కోసం వెతికితే ఏమనుకుంటారు చూసిన వాళ్ళు?
అంటే ఏ సీజన్ లో ఏ ఫలాలు వస్తాయో తెలుసుకోవడం అనేది ముఖ్యం. అలాగే సమస్త సృష్టికి కారణభూతుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఇది అంజూరపు పండ్ల కాలము కాదు గనుక ఆ చెట్టుకు ఫలాలు ఉండవని యేసు ప్రభువారు వెళ్ళక ఉండటం అనేది కరెక్ట్ కదా. మరి ఎందుకు వెళ్ళాడు అన్న ప్రశ్న రావచ్చు. ప్రియులారా, అది అంజూరపు పండ్ల కాలము కాదు. అయితే మీరు ఒకటి గమనించాలి ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభువారు న్యాయవంతుడు. జాగ్రత్త వినాలి, మీరు చాలా జాగ్రత్త వినాలి. యేసు ప్రభువారు న్యాయవంతుడు. ఎంత గొప్ప న్యాయవంతుడు అంటే అంతిమ తీర్పు తీర్చేది ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారండి. లోకానికి తీర్పు తీర్చే, ధవల సింహాసనపు తీర్పు తీర్చే యేసుక్రీస్తు లోకానికి తీర్పు తీర్చి అంత గొప్ప న్యాయాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువారికి అంజూరపు పండ్ల కాలము కాదు అని తెలియదా? ఆశాస్పదం అండి. తెలుసు, ఆయనకు సమస్తము తెలుసు. ఆ అంజూరపు చెట్టుతో సంఘానికి ఒక గుణపాఠం చెప్పాలనుకున్నాడు, రాబోయే సంఘానికి. అది మనం తెలుసుకోవాలి. ఆ చెట్టుకు, ఆ శాపానికి మనకు సంబంధం ఉంది ప్రియులారా. పైగా అంజూరపు పండ్ల కాలము కాదు అని అన్న దానికి కూడా అర్థం ఉంది, అది కూడా తెలుసుకోవాలి మీరు. ఏ అంజూరపు చెట్టుకైతే ఆకులు ఉంటాయో కాయలు తప్పకుంటాయి, పండ్లు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అంజూరపు చెట్టుకు ఆకులు దట్టంగా ఉన్నాయనుకోండి, ఫలాలు ఉన్నట్టు లెక్క. అందుకే దూరం నుండి చూసినప్పుడు ఆకులు గల అంజూరపు చెట్టును చూసాడు ఉంటుంది, బైబిల్లో క్లియర్గా ఉంది మనకు. అర్థమైందా? మళ్ళా చదువుతాం చూడండి, 11వ అధ్యాయం మార్క్స్ వార్తలో 11వ వచనం, ఆకులు గల అని పదం రాశాడు చూడండి. అందుకే ఆకులు ఉంటే పండ్లు ఉంటాయి చెట్టుకు, ఆకులు లేకపోతే ఫలాలు ఉండవు. దానికి అంజూరపు చెట్టు ప్రత్యేకత. అందుకు ఆకులు గల అంజూరపు చెట్టును దూరం నుండి చూసినప్పుడు ఆకులు ఉన్నాయి అని అనుకున్నాడు, ఫలాలు ఉంటాయని. దగ్గరికి వెళ్ళాడు, ఫలాలు లేవు. మళ్ళీ ప్రశ్న రావచ్చు, అన్ని తెలుసు ఆయనకు, గ్రహిస్తాడు కదా. మరి గ్రహించదా? గ్రహిస్తాడు. ఆ అంజూరపు చెట్టు నేటి క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి ఉదాహరణ. ఆ అంజూరపు చెట్టే నేటి క్రైస్తవ సంఘం, నేటి విశ్వాసులు. ప్రియులారా, జాగ్రత్త వినాలి మీరు. పైగా అక్కడికి వచ్చినప్పుడు ఆ అంజూరపు చెట్టుకు ఆకులు ఉన్నాయంటే పండ్లు లేవు. పైగా ఏంటది? అంజూరపు పండ్ల కాలము కాదు. పండ్ల కాలము కాని టైంలో కూడా అంజూరపు చెట్లకు పండ్లు కాస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. కొన్ని చెట్లకు సీజన్ లేనప్పుడు కూడా అన్ సీజన్ లో కూడా పండ్లు వస్తాయి అంజూరపు చెట్టుకు. చూస్తారా? చూడండి, నహూము గ్రంథము 3వ అధ్యాయము, నహూము గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము, అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె ఉన్నవి. అకాలపు పండ్లు గల అంజూరపు చెట్టు. అకాలపు అంటే కాలము లేనిది అని అర్థం. కాలము లేని కాలంలో కూడా అంజూరపు పండ్లు కాస్తాయి. కొన్ని చెట్లకు కాస్తాయి, అలాగా అన్నిటికి కాదు. కొన్ని చెట్లకు అకాలం అంటే అన్ సీజన్ లో కూడా పండ్లు కాస్తాయి. అందుకే అంటాడు, అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లు వలె ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాడి నోట పడును. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఇలాగా ఈ గ్రంథంలో. అలాగే యేసు రెండో రాకడలో కూడా ప్రకృతి ఎలా నాశనం అయిపోతుందో, ప్రకృతి ఎలా నాశనం అవుతున్నప్పుడు ఏ విధంగా ఆకాశ నక్షత్రాలు రాలుతాయో ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన 6:13, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. దర్శనంలో కనబడుతుంది.
అకాలపు కాయలు గల అంజూరపు చెట్టు నుండి ఎట్లయితే పండ్లు రాలుతాయో అలా ఆకాశ నక్షత్రాలు రాలుతాడు యేసు రెండో రాకళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నాడు. దేన్ని కంపేర్ చేస్తున్నాడు? అకాలపు కాయలను అంజూరపు చెట్టునంటే అంజూరపు చెట్టుకు కూడా అన్ సీజన్ లో కాయలు కాస్తని క్లియర్ గా కూడా ఉంది. అంటే యేసుప్రభు రావటంలో పచ్చగా ఆకులు ఉన్నాయి కాబట్టి అకాలపు కాయలు ఉంటాయి వచ్చాడని కూడా అర్థం చేసుకోవాలి. ఆయన తప్పుపడడానికి వీలేదు, మనం గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తున్నాను మీకు, నేను రెండు విధాలుగా చెప్తున్నా వాక్యం. అలా అనుకున్న వారికి అలా జవాబు, ఇలా ఆత్మీయంగా ఆలోచించే వారికి కూడా జవాబు ఉంది బైబిల్లో ప్రియులారా. అందుకే రెండంచుల ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే వాడిగలది బైబిల్ ప్రియులారా. కనుక యేసు ప్రభువారు పొరపాటు చేయరు ఇక్కడ కూడా. ఆయన అన్ని తెలిసిన వారు, ఆయన న్యాయాధిపతి, అంతిమ తీర్పు తీర్చేది ఆయనే. నాకు పనికిరాని చెట్టు ఎవరికి పనికిరావద్దు అనుకున్నాడు అంతే ప్రియులారా. క్రైస్తవ జీవితం ఆకులు గల అంజూరపు చెట్టు వలె ఉందా? ఆకులు పండ్లు గల అంజూరపు చెట్టు వలె ఉందా క్రైస్తవ జీవితం? అది ప్రశ్న ఈరోజు వేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే పైకి క్రిస్టియన్ లాగా ఉంటారు, పచ్చని ఆకులు గల ఫలించని ఫలాలు లేని జీవితము, క్రీస్తుకు పనికిరాని చెట్టుగా ఉంటారు. కానీ నీవు ఫలించే చెట్టుగా పచ్చని జీవితాన్ని కలిగి నీవు పైన క్రిస్టియన్ లాగా ఉండాలి, లోపల క్రిస్టియన్ లాగా ఉండాలి. క్రీస్తుకు పనికొచ్చే ఫలాలు కలిగిన అంజూరపు చెట్టుగా ఉండాలి పిల్లరా. ఆనాడు శరీర ఆకలితో అంజూరపు చెట్టు వద్దకు వెళ్ళిన యేసు ఈనాడు ఆత్మీయ ఆకలితో నీ దగ్గరికి ఆత్మీయ ఫలాల కోసం వస్తున్నాడు. ఆత్మీయ ఫలాలు ఉంటాయి అంటారా మనిషికి? అవే పరిశుద్ధాత్మ ఫలాలు. పరిశుద్ధాత్ముడిచ్చే ఫలాలు కలిగి జీవిస్తున్నావా ఓ క్రైస్తవ జీవితమైనటువంటి జీవిస్తున్నటువంటి విశ్వాసి? లేక లోక సంబంధమైన జీవితమే గొప్పదనుకుంటున్నావా? లోక సంబంధంగా నీకు చాలా ఆస్తిపరులుగా ఉండొచ్చు, ధనము, ఐశ్వర్యము, హోదా, పలుకుబడి అన్నీ ఉండొచ్చు నీకు, ఆకుల్లాగా పచ్చగా కనబడ్డానికి. కానీ నీలో ఆత్మ ఫలాలు లేకపోతే, క్రీస్తును సంతోషపరచకపోతే ఆత్మ ఫలాలతో నువ్వెలా క్రైస్తవుడు అవుతావు? ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. అందుకే అంటాడు లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు మనతో ప్రియులరా. ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయం లూకాసు వార్త 6 నుండి 8 వచనాలు. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. ద్రాక్ష తోట మొత్తం ద్రాక్ష తోట, మధ్యలో మాత్రం ఒక అంజూరపు చెట్టు ఉందట. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. మళ్ళీ ఇక్కడదే కనపడుతుంది మనకు. యేసుప్రభు లాగా వచ్చాడు ఇక్కడికి, అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. ద్రాక్ష తోటలో ద్రాక్ష పండ్ల కోసం రాలేదు. దేనికోసం వచ్చాడు? అంజూరపు పళ్ళ కోసం. ద్రాక్ష తోట సంఘం అయితే అంజూరపు చెట్టు నువ్వు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఆ తోట అంతా యేసుప్రభు సంఘం కట్టుకున్నాడు. ఆ సంఘములో నువ్వు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వల్ల పండ్లు కలిగిన దానిగా ఉండాలని చూస్తున్నాడు. పండ్లు కలిగిన వాడిగా ఉండాలి, ఆత్మ ఫలాలు కలిగిన వాడిగా. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము. అంటే ఆత్మీయంగా స్పిరిచువల్ గా నువ్వు గ్రోత్ కాకపోతే, స్పిరిచువల్ గా నువ్వు ఎదగకపోతే, ఆత్మ ఫలం నీలో లేకపోతే నువ్వు క్రీస్తుకు పనికిరాని దానివే అయితే, పనికిరాని వాడిగా అయిపోతావు. నువ్వు ఎప్పుడు ఫలాలు కలిగి ఉండడం యేసుప్రభువుకి ఇష్టం ప్రియులారా. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోయినని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. భూమి వ్యర్థమైపోతుంది, భూమిలో ఉన్న సారాన్నంతా తీసేసుకుంటుంది పండు ఈ చెట్టు. కానీ పళ్ళు రావట్లేదు, చెట్టు నుండి ఫలాలు రావట్లేదు. సారం తీసుకున్న తర్వాత ఆ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు చక్కటి ఫలాలతో ఉండాలి. పిల్లరా,
ఒకటి ఆలోచించు, ఫలాలు కలిగిన చక్కటి ద్రాక్ష తోట, అదే నేల సారం నుంచి ద్రాక్ష ఫలాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ అందులోనే ఉన్న ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు మాత్రం ఫలాలు కావట్లేదు. అంటే ఎంతో చక్కగా సంఘం ఉంటుంది, సంఘంలో వాక్యం వినబడుతుంది, కానీ వాక్యం ఈ చెవు నుంచి వింటారు, ఈ చెవు నుంచి వదిలేస్తారు, ఫలించరు. అర్థం కాదు, వాక్యాన్ని అర్థం చేసుకోరు. నిద్రపోతుంటారు చర్చిలో, ఏదో ఆలోచిస్తా ఉంటారు. ఈ జీవితము వ్యర్థము. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు సంఘములో దేవుని వాక్యాన్ని గ్రహించే వారిగా ఉంటే మీలో ఆత్మీయ ఫలాలు ఫలిస్తాయి. యేసు వస్తాడు, చూస్తాడు, ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు యేసుక్రీస్తు ప్రభువు. అయితే పాస్టర్ గారు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు, తోటమాల ఏమంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయని మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిము, అది ఫలించినా సరే లేని ఎడ నరికి వేయమని అతనితో చెప్పాను. ఏమన్నాడమ్మా? 1 year టైం, ఓ సంవత్సరం అడిగాడు పాస్టర్ గారు. ప్రతి పాస్టర్కు ఒక భారం ఉంది, ఏంటంటే తవ్వి ఎరిగేయాలి. వాక్యమనే ఎరువు, వాక్యమనే ఖడ్గం, మాటల చేత, దేవుని వాక్యము చేత, దేవుని మాటల చేత వారిని బలపరచాలి. సంఘస్థులను పాస్టర్ గారు కష్టపడాలి, మంచి మంచి వాక్యాలు తీసుకొని అద్భుతంగా సందేశాలు ఇచ్చి వాళ్ళని ఎదిగింప చేయాలి. ఆత్మఫలాలు అభివృద్ధి చేసే విధంగా దేవుని పరిచర్యలో పాలిభాగస్తుడు కావాలి ప్రతి పాస్టర్. అది బాధ్యత ఉంది పాస్టర్ల ప్రియులారా. ఆ వాక్యాన్ని గ్రహించి ఆకలింపు చేసుకొని ఆత్మీయ ఫలాలు ఎదిగే బాధ్యత సంఘస్థులకు ఉంది ప్రియులారా. ఇది దేవుని సంఘానికి సంబంధించినటువంటి విషయం, గుర్తుపెట్టుకోవాలి మీరు. అలా ఉన్నప్పుడు యేసు వస్తాడు, ఏమన్నాడు, హృదయం అనే తలుపుడు నిలుతుని తట్టుచున్నాడు, ఎవడైనా స్వరం విని తలుపు తీసినలా వాని వద్దకు నేను వచ్చి అతడితో నేను నాతో కూడా అతడును భోజనము చేద్దుము. భోజనము, ఆకలి కొని వస్తాడు, ఆత్మీయమైనటువంటి ఆకలి కలిగి వస్తాడు ఆయన కూడా. మన ఆకలి తీరుస్తున్నారా యేసుక్రీస్తును ఆకలి? ఎంతమంది ప్రపంచ క్రైస్తవ విశ్వాసులు క్రీస్తు ఆకలిని తీరుస్తున్నారు అంటే తక్కువ మంది అని చెప్పాలి. ఎన్ని సంఘాలు ఆకలి తీరుస్తున్నాయి క్రీస్తు ఆకలిని? దేవుడి సంఘమా, ఇది ఒక బాధ్యత ఉంది సంఘానికి. అది గ్రహించవలసిందిగా ప్రేయపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను పిల్లరా. మనం ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడండి. ఆయన ఆశ, ఆయన కోరిక. యోహాను సువార్త 15 అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. మీరు బహుగా ఫలించుట వలన, బహుగా అంటున్నారు చూడండి, బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూసారా, ఫలించటం వలన ఏమి జరుగుతుందంటే, మనం ఫలిస్తే దేవుడు మహిమపరచబడతారు, మనం క్రీస్తు శిష్యులమవుతారు. నువ్వు ఫలించకపోతే దేవుని మహిమపరచలేవు, క్రీస్తు శిష్యుడిగా కాలేవు. వ్యర్థమైన జీవితం అన్నాడు. అందుకే నువ్వు వాక్యాన్ని విని 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 ఈ చెవు నుంచి విని ఆ చెవు నుంచి వదిలేస్తున్నట్టుగా భూమి నుంచి సారము తీసుకొని అది ఫలాలు లేకుండా ఉంది అంటే, పనికిరాని చెట్టుగా ఎలాగుందో ఫలించలేకుండా ఉన్నదా నరికివేయమని చెప్పాడు. అలాగా ఆత్మీయ జీవితంలో నరికివేయబడే జీవితం వస్తుంది ప్రియులారా. జాగ్రత్త. వాక్యంలో ఎదగాలి, వాక్యం లోతైన అనుభవంలోకి వెళ్ళాలి, వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యం అర్థం కాకపోతే పాస్టర్ గారిని అడగాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, వాక్యాన్ని గ్రహించాలి ప్రియులారా. అది ఆత్మీయ జీవితంలో ఎదిగే ఫలాలు కలిగిన, అంజూరపు పండ్లు కలిగినటువంటి జీవితం ఉంటుంది దేవుని సంగమా. ఒకవేళ ఫలించకపోతే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్పాడు చూడండి ఒక మాట, 3:10. మత్తయి సువార్త 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పి రాయబడింది. సరే, ఫలింపని చెట్టు ఏమైతుందట? నరకబడుతుంది. గొడ్డలి వేరున రెడీగా ఉంది ఎప్పుడు కూడా. మనం అనుకుంటున్నాం బాగానే ఫలిస్తున్నామని.
అలా కాదు, ఆత్మీయంగా మంచి ఫలాలు ఫలించాలి. ఆత్మీయ జీవితంలో లోక సంబంధమైన ఫలాలు కాదు, అది లోకంతో పాటు పోతుంది. మంచి ఫలాలు, ఆత్మీయమైనటువంటి పరిశుద్ధాత్మ ఫలాలతో ఎదుగుతూ ఆత్మీయ జీవితంలో ఫలించే జీవితం ఉంటే నువ్వు నరికివేయబడు. ఎందుకంటే గొడ్డలు ఎప్పుడు వేరు దగ్గరే ఉంటున్నావు రెడీగా. అందుకే అంటాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనం నుండి 19 చూద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. రెండు చెట్లు కనబడుతున్నాయి, మంచి చెట్టు, పనికి మాలిన చెట్టు. నువ్వు మంచి చెట్టుగా ఉంటావా, పనికి మాలిన చెట్టుగా ఉంటావా? అర్థమైందండి? నిజమైన విశ్వాస, నామకార్థ విశ్వాస. నిజమైన క్రైస్తవుడివా, నామకార్థ క్రైస్తవుడా, నువ్వే తెలుసుకోవాలి. అందుకే అంటాడు ఇక్కడ, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింప నేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింప నేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలాలు ఫలిస్తే పరలోకం, కాని ఫలాలు ఫలిస్తే నరకం. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు మంచి ఫలాలు ఫలించాలని కోరుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఆత్మీయ జీవితంలో ఎదిగితే భూసంబంధ జీవితంలో చక్కగా ఎదుగుతాను. ఆయన ఇస్తాడు, నీకు అన్ని సమస్తం ఇస్తాడు. ఆయన మాట తప్పని వాడు. ప్రియులారా, నీవు క్రీస్తు ఆశీర్వాదాన్ని పొంది ఫలించాలంటే చివరిగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చూసి ముగించుకుందాం. ప్రియులారా, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణి తోడని ప్రమాణం చేయలేకపోయాడు గనక తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పాను. అబ్రహాం విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఆనాడు వాక్యం లేదు, బైబిల్ లేదు, పాస్టర్స్ లేరు, చర్చెస్ లేవు. అబ్రహాము కాలంలో దేవుని మాటను నమ్మాడు ఆయన. నేను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను. యేసు అంటున్నాడు, నిశ్చయముగా మీరు బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడు. మా తండ్రి భయపరచబడతాడు, నా శిష్యులు అవుతారు మీరు బహుగా ఫలించాలంటున్నాడు. ఈనాడు క్రీస్తు. ఆనాడు అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఎలా ఫలించాడు చూడండి. 15వ వచనంలో, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మొదట ఏం చేశాడు? నమ్మాడు మాటను. తర్వాత ఏం చేశాడు? ఓర్పు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? సహించాడు. చివరిగా వాగ్దాన ఫలం పొందాడు. పిల్లారా, అంటే ఓర్పు, నమ్మిక, సహింపు ఇవి కలిగితే ఆత్మీయ జీవితంలో మనం అద్భుతంగా ఫలిస్తాం. అబ్రహాం వలె నమ్మాలి దేవుని మాటను, వాక్యాన్ని నమ్మాలి. మన ఆత్మీయ జీవితంలో వచ్చే శ్రమలు, కష్టాలు, సమస్యల్లో ఓర్పు కలిగి ఉండాలి. వాటిని సహించే వారికి ఉండి అద్భుతంగా ఫలించి పరలోకం అనే ఆ వాగ్దాన ఫలాన్ని పొందే అద్భుతమైన జీవితాన్ని పొందుకోలే ప్రియులారా. కనుక నీవు అలా ఉండాలని యేసు కోరుకుంటున్నాడు. నువ్వు అద్భుతమైనటువంటి ఆత్మీయ ఫలాలు నిండుగా ఫలించి యేసు కోసం బ్రతికే అంజూరపు చెట్టుగా ఉండాలని యేసు కోరిక తీర్చాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ కోరికను సఫలం చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల దేవ, మహిమగల నాయన, మీకు వందనంలో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిన్న వాక్యములు తండ్రి మీరు ఫలింపజేసి ఆత్మీయమైన జీవితంలో ఎదుగుటకు సహాయం దయచేయమని, ప్రత్యేకముగా ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ మంచి ఫలములు ఫలించే క్రీస్తుకు అనుకూలమైన ఫలాలు కలిగిన బిడ్డలుగా వారిని దీవించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.